గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనము ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నది డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. మనం ప్రీవియస్ క్లాస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, నాకు చేశారనుకుంటున్నాను. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటే చూడమ్మా, డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటే దీంట్లో బి అనేది V of FBA ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. V of అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటే ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్ అనేవి ఉంటాయి. దీంట్లో ఎనీ బేసిస్ సెట్, ఒక బేసిస్ సెట్ అని తీసుకున్నాం అనుకోండి, ఒక బేసిస్ సెట్ అనేది ఉంటుంది. ఆ బేసిస్ సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్ సెట్ ఎన్ని ఉన్నాయో, అవి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో దాన్ని అప్పుడు V of F ఏమంటారంటే డైమెన్షన్ ఆఫ్ బి అని అంటాము. ఇప్పుడు ఎనీ సెట్ ఎస్ అనే ఒక సెట్ తీసుకున్నాం. దీంట్లో వెక్టర్స్ అనేవి ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4 అని 4 వెక్టర్స్ ఇచ్చాం. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే వెక్టర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం దాంట్లో 4 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే డైమెన్షన్ ఆఫ్ బి అంటారు. ఎస్ అనేది బేసిస్ ఆఫ్ బి అవ్వాలి. This is a finite dimensional vector space. S అనేది బేసిస్ ఆఫ్ B అయితే దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బేసిస్ సెట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అవి డైమెన్షన్ ఆఫ్ B అని అంటాం అన్నమాట. డైమెన్షన్ ఆఫ్ B అని అంటాం. డైమెన్షన్ ఆఫ్ B లో ఎన్ని ఉన్నాయి? దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని డైమెన్షన్ ఆఫ్ B ఈక్వల్ టు 4 అనేసి అంటారు. ఇదే డైమెన్షన్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అన్నమాట. దీని డెఫినిషన్ రాసుకోండి ఒకసారి. చూడండి డెఫినిషన్. Let V of F be a finite dimensional vector space. The number of elements in any basis of V. V లో ఉండే any basis, ఏ basis set తీసుకున్నా basis of B is called dimension of B. The number of elements ఉండాలి any basis set. అప్పుడు దాన్ని ఏమంటారంటే dimension of B. It is denoted by dim V, DIM V అని తో డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే the set S అనేది 1 0 0 0 1 0 0 0 1 is the basis of V3 of R అవుతుంది. అప్పుడు డైమెన్షన్ ఆఫ్ B ఈక్వల్ టు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఇలా రాస్తాం అన్నమాట. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ బేసిస్ ఆఫ్ సెట్ ఇస్ కాల్డ్ డైమెన్షన్ ఆఫ్ B. ఓకేనా? నెక్స్ట్ ఈ డైమెన్షన్ మీద చాలా ఇంపార్టెంట్ అయిన థియరం అన్నమాట. చాలా లెంతీగా ఉంటుంది. నెక్స్ట్ చెప్పే థియరము చాలా ఈజీగా ఉంటుంది, కానీ లెంతీగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన థియరం అమ్మ. చూడండి ఒకసారి, ఎప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటుంది. చూడండి, లెట్ W1 and W2 be the two subspaces of a finite dimensional vector space V of F అని. W1 W2 అనేవి 2 subspaces అయితే then dimension of W1 plus W2 equal to dimension W1 plus dimension W2 minus dimension W1 intersection W2 అని మనం ప్రూవ్ చేయాలమ్మా. దీంట్లో ఇది ప్రూవ్ చేయడం కోసం మీరు బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం అనేది నేర్చుకున్నారు. బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం, ఆ థియరంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ ఏంటంటే V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. S అనేది alpha 1, alpha 2, alpha 1, alpha n be a linear independent set is subset or equal to V. Is subset or equal to subset of V అన్నమాట. S అనేది linear independent set is subset or equal to F. Then S itself a basis or S can be extended to form a basis of V. S can be extended to form a basis of V. S అనే సెట్ ఏం చేస్తున్నాము? ఎక్స్టెండ్ చేస్తున్నాం అది బేసిస్ అవుతుంది. ఎక్స్టెండ్ చేసిన సెట్ బేసిస్ అవుతుంది అనేసి మనం ప్రూవ్ చేస్తాం బేసిస్ ఎక్స్టెన్షన్ థియరంలో. ది సేమ్ వే ఇదే కాన్సెప్ట్ అక్కడ యూజ్ చేస్తాము. V అనే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని తీసుకుంటాం. S అనే సెట్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V అయితే S can be extended టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ V అని రాస్తాం. ఇక్కడ W అనేది ఇక్కడ మనకి వెక్టర్ సబ్స్పేస్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అన్నాడు కాబట్టి W అయ్యిందనుకోండి, ఇది కూడా దానికి సబ్స్టెట్ కూడా W లో తీసుకున్నట్టు అప్పుడు S can be extended to form a basis of W అని రాస్తాం అన్నమాట.
ఇక్కడ బి అయితే బి అని రాస్తాము, డబ్ల్యూ అయితే డబ్ల్యూ అని రాస్తాము. ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ థియరం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉంది, లెంతీగా ఉంటుంది కానీ ఈజీగా ఉంటుంది. చూడండి కొంచెం ఫాస్ట్ అయినా సరే టైం సరిపోదు మనకి, చాలా ఫాస్ట్ అయినా సరే అర్థం చేసుకున్నాం. ప్రూఫ్ ఏం చేయాలి మా ప్రూఫ్ లో? లెట్ W1 and W2 be two subspaces of finite dimensional vector space V అన్నమాట. ఇవి రెండు కూడా W1 and W2 మీద టూ సబ్ స్పేసెస్ అయితే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం అన్నమాట. టూ సబ్ స్పేసెస్ అయితే W1 plus W2 is a సబ్ స్పేస్ అని మనం యూనిట్ 1 లో ప్రూవ్ చేసాం. ఇది సేమ్ W1 plus W2 అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది కూడా సబ్ స్పేసెస్ ఆఫ్ V అవుతాయి అన్నమాట. రెండు కూడా మనం ప్రూవ్ చేసాం. టూ సబ్ స్పేసెస్ ఆఫ్ V, దెన్ W1 plus W2 and W1 intersection W2 are subspaces of two subspaces of V. Two subspaces of V. W1 plus W2, W1 intersection W2 are also subspaces of V. ఇప్పుడు అన్ని కూడా సబ్స్పేసెస్ అని. నెక్స్ట్ ఏంటంటే లెట్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 తీసుకున్నాం. డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈ పార్ట్ తీసుకున్నాం. డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు అంటే ఏంటమ్మా? డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి బేసిస్ సెట్ S అనేది తీసుకున్నాం డెఫినిషన్ ప్రకారం. దీంట్లో డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 లో K అనేవి ఉన్నాయి. ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి K అనేవి ఉన్నాయి. అది సెట్ అవుతుందంటే అండ్ S ఈక్వల్ టు K అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. K అనే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ Γ1, Γ2 అండ్ సో ఆన్ Γk తీసుకోండి. దట్ ఇస్ బి ఏ బేసిస్ సెట్, బేసిస్ ఆఫ్ ఏంటమ్మా? బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. అదే B1 అనుకోమా బేసిస్ ఆఫ్ B అని రాస్తాం. ఇక్కడ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది సబ్ స్పేసెస్ కాబట్టి ఇట్ ఈస్ ఏ వెక్టర్ స్పేస్ ఇట్సెల్ఫ్ ఏ, కాబట్టి ఇట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది రాస్తాం. డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు ఇప్పుడు S అనే సెట్ అనేది దేంట్లో ఉందమ్మా? W1 ఇంటర్సెక్షన్ W2 లో ఉంది కాబట్టి క్లియర్లీ S is subset or equal to W1 అవుతుంది అండ్ S is subset or equal to W2 అవుతుంది అండ్ S అనేది బేసిస్ కాబట్టి S is a లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. S is a లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ ఒక అర్థమైందమ్మా? లెట్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు K అని రాసుకున్నాం. అదే K అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్ సెట్ కాబట్టి ఆ K ఎలిమెంట్స్ ని మనం అంటే Γ1 Γ2 Γk be a basis of W1 intersection W2. క్లియర్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఇంటర్సెక్షన్ కాబట్టి W1 లో ఉంటుంది, W2 లో కూడా ఉంటుంది. S అనే సెట్ రాసుకున్నాం. బేసిస్ కాబట్టి లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అయింది. ఇప్పుడు కన్సిడర్ S is subset or equal to W1 and S is లీనియర్ ఇండిపెండెంట్ సెట్. S అనేది లీనియర్ ఇండిపెండెంట్ సెట్. చూడండి మనం బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం నుంచి S అనేది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. S is subset or equal to V అవుతుంది. దెన్ S can be extended to form a basis of V అని రాసాం. ఇక్కడ W1 లో ఉందమ్మా. ఈ subset or equal to W1 లో ఉంది కాబట్టి ఇప్పుడు S అనేది ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట. దెన్ the set S, the set S can be extended to form a basis set, basis of V. బేసిస్ ఆఫ్ V W1 లో రాసిన కాబట్టి W1 అవుతుంది. S అనేది అది ఎక్స్టెండ్ చేసాం. ఆ ఎక్స్టెండ్ చేసిన సెట్ ఎలా ఉంటుందంటే S అనేది ఎక్కడ ఉన్నాయమ్మా? K వరకు ఉన్నాయి. దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్ చేసిన దాన్ని ఏమంటున్నానంటే B1 అనుకుంటున్నాం. B1 లెట్ B1 ఈక్వల్ టు S అనే ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి S లో ఉండే ఎలిమెంట్స్ ఏంటమ్మా? Γ1 Γ2 అండ్ సో ఆన్ Γk కామా ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమంటారంటే α1 α2 and so on alpha
m కింద రాసుకోండి. dA p బేసిస్ ఆఫ్ w1 బేసిస్ ఆఫ్ w1. therefore దీనికి డైమెన్షన్ ఏమవుతుందమ్మా, డైమెన్షన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ w1 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ d1 బేసిస్ సెట్ లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దీంట్లో k ఉన్నాయి, దీంట్లో m ఉన్నాయి. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ w1 ఏమవుతుందంటే k ప్లస్ m అవుతుంది. డైమెన్షన్ w1 ఈక్వల్ టు k ప్లస్ m1, k ప్లస్ m అవుతుంది. ఇప్పుడు కన్సిడర్ అని చెప్పి s w1 s ఇస్ ఎ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని b1 అనే సెట్ రాసాం. ఇప్పుడు s అనేది సబ్సెట్ ఈక్వల్ టు w2 లో తీసుకుంటారు అంటే s ఇస్ ఎ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. అప్పుడు s అనేది కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ w2 అవుతుంది. దాన్ని b2 కింద రాసి దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం, మళ్ళీ అప్పుడు డైమెన్షన్ w2 అనేది వస్తుంది అన్నమాట. చూడండి ఇది మటుకు బాగా గుర్తుండాలి మీకు, డైమెన్షన్ w1 ప్లస్ w2 ఇదే ప్రూవ్ చేయాలి. చెప్పేస్తున్నాను కదా, నోట్ చేసుకోండి. Again, mala S is subset equal to W2 and S is linear independent set. The set S can be extended to form a basis of W2 లో రాద్దాం. అయితే ఇక్కడ సెట్ ఏమనుకుంటాం, లెట్ B2 ఈక్వల్ టు ఇక్కడ B2 అనేది ఆల్రెడీ B1 యూజ్ చేస్తాం కాబట్టి B2 S అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఏ విధంగా చేస్తామంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ గామా1 గామా2 అండ్ సో ఆన్ గామాk ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా1 ఆల్ఫా2 ఆల్ఫా m అని రాస్తాం కాబట్టి దీంట్లో బీటా1 బీటా2 అండ్ సో ఆన్ బీటా n అనే ఎలిమెంట్స్ ఉన్నాయని రాద్దాం. బీటా n BA బేసిస్ ఆఫ్ W2. Therefore, dimensional W2 equal to ఏమవుతుందంటే మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే దీంట్లో k ఉన్నాయి, దీంట్లో n ఉన్నాయి, మొత్తం యాడ్ చేస్తే k ప్లస్ n ఎలిమెంట్స్ అని ఉంటాయి. k ప్లస్ n ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W1 ఈక్వల్ టు k ప్లస్ m అనే ఎలిమెంట్స్ వచ్చి తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రూవ్ చేయవలసింది డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షనల్ dimension W1 plus W2 equal to dimension W1 plus dimension W2 minus dimension W1 intersection W2. దాంట్లో RHS పార్ట్ అనేది తీసుకున్నాము. Now dimensional W1 plus dimensional W2 minus dimensional W1 intersection W2 అని తీసుకుంటే equal to dimension W1 ఎంత వచ్చింది ఇక్కడ k plus m అని వచ్చింది ప్లస్ డైమెన్షన్ W2 అనేది k ప్లస్ n వచ్చింది మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏమనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లో k అనుకున్నాం కాబట్టి k అవుతుంది. దీంట్లో మైనస్ k ప్లస్ k క్యాన్సిల్ అయిపోతే లాస్ట్ దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమంటాయి k ప్లస్ m ప్లస్ n అనే ఎలిమెంట్స్ ఉంటాయి. డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఫైనల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా k ప్లస్ n ప్లస్ n. మనం ఇంకా ప్రూవ్ చేయవలసింది ఏంటంటే W1 డైమెన్షనల్ W1 ప్లస్ W2 అనేది కూడా k ప్లస్ m ప్లస్ n అనే ఎలిమెంట్స్ ఉంటే అది అప్పుడు మనం ఇది రెండు కూడా ఈక్వల్ అని చెప్తాం అన్నమాట. వాటి ఇచ్చిన థియరంలో ప్రూఫ్ అనేది ఈక్వల్ అని చెప్తాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే డైమెన్షనల్ W1 ప్లస్ W2 అనేది ఏంటంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉండాలి, k ప్లస్ m ప్లస్ n ఎలిమెంట్స్. ఈ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని మనం ప్రూవ్ చేస్తే అప్పుడు మన థియరం అనేది ప్రూవ్ అయిపోయినట్టు. ఇందులో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పడం కోసం ముందే అవ్వాలంటే W1 ప్లస్ W2 లో ఉండే సెట్ ఎలా ఉండాలంటే ఆ సెట్ లో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి గామా1 గామా2 అండ్ సో ఆన్ గామాk అని m అనే ఎలిమెంట్స్ కి ఆల్ఫా1 ఆల్ఫా2 అండ్ సో ఆన్ ఆల్ఫా m అని n అనే ఎలిమెంట్స్ కి బీటా1 బీటా2 అండ్ సో ఆన్ బీటా n అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ముందే అవ్వాలి డైమెన్షనల్ నెంబర్ ఈక్వల్ k ప్లస్ m ప్లస్ n అవ్వాలంటే ఇందులో ఉండే సెట్ అవ్వాలంటే బేసిస్ సెట్ అవ్వాలి. బేసిస్ సెట్ అవ్వాలంటే లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి.
లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి. ఇది ఎస్ అనుకున్నాం కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవ్వాలి. మన బేసిస్ అనే డెఫినేషన్ ఏంటమ్మా, ఎస్ ఇస్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు బి అవ్వాలి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే బి ప్లేస్ లో ఏముందంటే W1 ప్లస్ W2 ఉంది కాబట్టి ఎస్ అనేది ఇక్కడ లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని అవ్వాలి. ఇక్కడ ఎస్ అనేది ఈ మొత్తం సెట్ అన్నమాట. దీనికి పేరు ఏం పెడతామంటే ఎస్ డాష్ అని పెడతాం. ఎస్ డాష్ అని ఇదంతా కూడా మనం ప్రూవ్ చేస్తాం. మనం ప్రూవ్ చేయవలసింది డైమెన్షనల్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు K ప్లస్ M ప్లస్ N అనేది ప్రూవ్ చేయాలి. చూడండి. Now we prove that S dash అనుకోండి that equal to set of gamma 1 gamma 2 and so on gamma k comma alpha 1 alpha 2 and so on alpha n beta 1 beta 2 and so on beta n be a basis of W1 plus W2 and hence ఇలా అయితే బేసిస్ సెట్ అయితే అప్పుడు డైమెన్షనల్ W1 ప్లస్ W2 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే K ప్లస్ M ప్లస్ N. ఇది మనం ప్రూవ్ చేయవచ్చు. ఇది ప్రూవ్ చేయాలంటే బేసిస్ సెట్ అనేది ప్రూవ్ చేయాలి. బేసిస్ సెట్ అని ప్రూవ్ చేయాలంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. Now చూడండి ప్రూవ్ చేయవలసింది S dash. To prove that S dash is linear independent set అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. లీనియర్ ఇండిపెండెంట్ సెట్ ప్రూవ్ చేయాలంటే ఒక రిలేషన్ అనేది ఉండాలి. ఆ రిలేషన్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉండే వెక్టర్స్ ఎస్ డాష్ లో ఉండే వెక్టర్స్ అన్ని కూడా స్కేలార్ మల్టిప్లికేషన్ కింద రాసి ఈక్వల్ టు 0 గా చేస్తాం. అలా రాయాలమ్మా ఫస్ట్ కి మొత్తం అన్ని కూడా. ఇది గామా 1 గామా 2 అంటాం. గామా కి ఏమని చూసారా, రెండు నెంబర్ వస్తుంటే C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ సో ఆన్ CK గామా K ప్లస్ ఆల్ఫాకి సంబంధించి A1 alpha 1 plus A2 alpha 2 plus and so on plus AM alpha M plus B1 beta 1 plus B2 beta 2 plus and so on plus Bn beta N equal to 0 or 0 by or 0. ఇదంతా కూడా ఒక రిలేషన్ లో రాస్తాం. దీని అంతటి ఏమంటారంటే 1 అనండి. అంతటి కూడా 1 అనండి. దీంట్లో ఇది సబ్జెక్ట్ చేయండి అమ్మా. B1 బీటా 1 అండ్ సో Bn బీటా అని సబ్జెక్ట్ చేసి మిగతా అంతా కూడా ఈక్వల్ అవుట్ పంపించాలి అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే B1 బీటా 1 దెన్ ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ Bn బీటా n ఈక్వల్ టు అడ్రస్ పంపిస్తే మైనస్ C1 గామా 1 minus C2 gamma 2 and so minus CK gamma K minus A1 alpha 1 minus A2 alpha 2 minus AM alpha M alpha M alpha M ఇదంతా కూడా gamma 1 gamma 2 and so gamma K alpha 1 alpha 2 alpha M ఇదంతా కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ B1 అన్న లీనియర్ కాంబినేషన్ ఆఫ్ B1. లెట్ B1 అనేది బేసిస్ సెట్ అని రాసాం. B1 లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే గామా 1 గామా 2 అండ్ సో గామా కే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆల్ఫా M. ఇదంతా కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బీటా 1. బీటా 1 లో బీటా 1 అనేది బేసిస్ ఆఫ్ W1 అమ్మా. బేసిస్ ఆఫ్ W1 కాబట్టి therefore it is totally belongs to W1 అవుతుంది. అంటే B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ Bn బీటా n it is totally belongs to W1. ఇది చూడండి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బీటా B1 లో ఉంది కాబట్టి B1 is the basis of W1 కాబట్టి టోటల్ బిలాంగ్స్ టు W1 వస్తుంది. దీని 2 అనుకోండి. 6 4
నెక్స్ట్ అలా again ఈ b1 బీటా 1 ని ఏ విధంగా రాస్తారంటే b1 బీటా 1 బీటా 2 ప్లస్ 18 bn బీటా n ఈక్వల్ టు మనం చూడండి 2 అనేది ఉందనుకోండి ఈ 2 అనేది ఏ విధంగా చెప్తామంటే 1 + 1 = 2 అని చెప్పొచ్చు. ఇంకో విధంగా ఎలా చెప్తారంటే 0 + 2 = 2 అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా రాస్తాం 0 + 2 అన్నా 2 అన్నా ఒకటే. కాబట్టి దీన్ని ఇదంతా కూడా ఎలా రాస్తారంటే ఇప్పుడు b1 బీటా 1 + b2 బీటా 2 సమ్ bn బీటా n ఎలా రాస్తారంటే 0 × gamma 1 ప్లస్ 0 × gamma 2 ప్లస్ and so on 0 × gamma k ప్లస్ b1 బీటా 1 b2 బీటా 2 ప్లస్ bn బీటా n. ఈ విధంగా రాస్తే లేదమ్మా ఈ విధంగా రాస్తే ఈ విధంగా రాయొచ్చు. ఇట్ ఈస్ అంట లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇదంతా కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b2 అవుతుంది. b2 కదమ్మా గామా 1 గామా 2 and so on గామా k బీటా 1 బీటా 2 and so on బీటా n అనేది కూడా దట్ b2 అనే బేసిస్ సెట్ అని తీసుకున్నాం. ఇట్ ఇస్ a linear combination of elements of b2 అవుతుంది. therefore b2 is the basis of w2 కాబట్టి ఇది టోటల్ is belongs to w2 అంటే ఇది కూడా వస్తుందమ్మా. therefore b1 బీటా 1 plus b2 బీటా 2 plus and so on bn బీటా n is belongs to w2 అయింది. దీని 3 అనండి from 1 and 2 and 3 దాంతో కూడా w లో ఉంది దాంతో కూడా w2 లో ఉంది. కాబట్టి ఈ రెండింటికి కూడా ఇంటర్సెక్షన్ అనేది w1 ఇంటర్సెక్షన్ w2 లో ఉంటుంది. therefore from 2 and 3 we get b1 beta 1 plus b2 beta 2 plus and so on bn beta n. This belongs to w1 intersection w2. రెండు w1 లో ఉంది w2 లో ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ లో ఉంటుంది. కానీ w1 ఇంటర్సెక్షన్ w2 అనేది ఇట్ ఈస్ ఎ బేసిస్. దాని బేసిస్ సెట్ ఏం తీసుకున్నారు s అనేది బేసిస్ సెట్ తీసుకున్నాం. s అనేది w1 ఇంటర్సెక్షన్ w2 లో s అనేది బేసిస్ సెట్ తీసుకున్నాం. sn లో ఉండే ఎలిమెంట్స్ ఏమైనా తీసుకున్నారంటే గామా 1 గామా 2 and so on గామా k కింద తీసుకున్నాం. దాంట్లో ఉండే వెక్టర్స్ దీంట్లో ఉండే వెక్టర్స్ వచ్చినాయంటే బీటా 1 బీటా 2 and so on బీటా n కింద వచ్చింది. కాబట్టి ఈ వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే ఆ గామా 1 గామా 2 లోకి ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏం రాస్తారంటే హెన్స్ మొత్తం మనం ప్రూవ్ చేయవలసింది ఏంటమ్మా లీనియర్ ఇండిపెండెంట్ s డాష్ అనేది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయడం కోసం. b1 beta 1 plus b2 beta 2 plus and so on bn beta n belongs to w1 intersection w2. Hence it can be expressed as linear combination of elements of linear combination of elements basis elements linear combination of elements basis set S of W1 intersection W2. W1 W2 intersection లో ఉండే బేసిస్ సెట్ ఏంటమ్మా S. దాంట్లో ఉన్నదాన్ని ఏ విధంగా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. దేన్ని అంటే దీని అన్నమాట. దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఏంటంటే therefore b1 beta b2 beta 2 plus and so on bn beta n that equal to ఎక్స్ప్రెస్ చేస్తున్నాం దేంతో w1 ఇంటర్సెక్షన్ w2 తో. దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి గామా 1 గామా 2 and so on గామా k. దీనికి స్కేలార్స్ అనేవి ఉంటాయి. ఆ స్కేలార్స్ ఎలా తీసుకుంటారంటే d1 అని తెలుసు d1 గామా 1 d2 గామా 2 and so on dk గామా k కింద తీసుకుంటాం. దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం ఎలాగా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ w1 ఇంటర్సెక్షన్ w2 కింద ఎక్స్ప్రెస్ చేస్తే ఈ మొత్తం అందరినీ కూడా ఈక్వల్ టు తీసుకెళ్ళండి.
ఏమవుతుందంటే b1 beta 1 plus b2 beta 2 plus bn beta n minus d1 comma 1 minus d2 comma 2 and so on minus dk comma k equal to 0 bar. ఇదంతా కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎటమిది b2 లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b2 b2 లో ఏమన్నా చూడండి లైక్ b2 ఈక్వల్ టు గామా 1 గామా 2 అని సమ్ గామా k కింద రాసుకున్నాం తర్వాత బీటా 1 బీటా 2 అని సమ్ బీటా n కింద రాసుకున్నాం therefore then it is a linear combination of elements of b2 equal to 0 0 0 linear combination of elements of b2 కాబట్టి and b2 is a basis కాబట్టి b2 is a linear independent set కదమ్మా లీనియర్ ఇండిపెండెంట్ b2 అనేది లీనియర్ ఇండిపెండెంట్ కాబట్టి లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలంటే ప్రతి స్కేలార్ కూడా ఏమవ్వాలమ్మా ఈక్వల్ టు 0 అవ్వాలి ప్రతి స్కేలార్ కూడా ఏమవ్వాలమ్మా 0 అవ్వాలి b1 ఈక్వల్ టు 0 b2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ bn ఈక్వల్ టు 0 తర్వాత d1 ఈక్వల్ టు 0 d2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ dk ఈక్వల్ టు 0 ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ ఇన్ 1 అనే ఈక్వేషన్ ఉంది చూసారా ప్రూవ్ దట్ అని రాసి 1 అనేది రాసాం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే b1 ఈక్వల్ టు 0 b2 ఈక్వల్ టు 0 bn ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 1 we get ఈ రెండు కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట b1 b2 అండ్ సో bn అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం మనకు వచ్చేది c1 gamma 1 plus c2 gamma 2 plus and so on ck gamma k plus a1 alpha 1 plus a2 alpha 2 plus an alpha m equal to 0 అవుతుంది b1 బీటా 1 అనేది 0 లో అయిపోతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా 0 సైన్ కాబట్టి ఇదంతా కూడా మనకి చూడండి ఇది గామా 1 టు గామా k ఆల్ఫా 1 టు ఆల్ఫా m ఇదంతా కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b1 ఈక్వల్ టు 0 b1 అనేది కూడా మళ్ళీ b1 ఇస్ ఏ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి దాంట్లో ఉండే స్కేలర్స్ అన్ని కూడా ఈక్వల్ టు 0 c1 ఈక్వల్ టు 0 c2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ ck ఈక్వల్ టు 0 a1 ఈక్వల్ టు 0 a2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ am ఈక్వల్ టు 0 ఇప్పుడు ఈ రెండాటి నుంచి therefore from 1 our relation is from 1 implies a1 equal to 0 a2 equal to 0 and so on am equal to 0 వచ్చింది c1 equal to 0 b2 equal to 0 and so on b m equal to bn equal to 0 c1 equal to 0 c2 equal to 0 and so on ck equal to 0 ఇవన్నీ కూడా స్కేలర్స్ అన్ని కూడా జీరోస్ వచ్చాయి కాబట్టి therefore S dash is a linear independent set. S dash is a linear independent set. మనం ఇప్పుడు వరకు ప్రూవ్ చేయాల్సింది S dash is a linear independent set అనేది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం we prove that L of S dash equal to W1 plus W2 అని ప్రూవ్ చేయాలి L of S dash equal to W1 plus W2 అని అమ్మ ఇక్కడ వరకు మనం చెప్పిన థీరం మీరు నోట్స్ రాసుకుని లైన్ బై లైన్ అర్థం చేసుకుంటాం లైన్ బై లైన్ అర్థం చేసుకుంటే ఇంకా ఉంది మనం ప్రూవ్ చేయవలసింది L of S dash equal to W1 plus W2 ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇక్కడ వరకు కూడా మీరు నోట్స్ రాసుకుని క్లారిటీగా అర్థం చేసుకుంటాం ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి కానీ డౌట్స్ మ్యాక్సిమం రావు మీరు ముందు నుంచి ఫాలో అవుతూ ఉంటే అన్ని వీడియోస్ దీంట్లో ఎటువంటి డౌట్స్ రావు ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఎలా S dash equal to W1 plus W2 అనేది ఓకే